ఏమిటండి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆలోచిస్తున్నారు? అవును మధు, పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్న దాన్ని నువ్వు మళ్ళీ తెచ్చివ్వగలవా? అంటే మీరు పోగొట్టుకున్న దాన్ని నా దగ్గర ఉందని మీ ఉద్దేశమా? అదేమిటో చెప్పండి సార్. పొరపడుతున్నావు మధు. నేను మనశాంతినే పోగొట్టుకున్నాను, దాన్ని ఎవరు తెచ్చివ్వలేరు. మీరు తెలుసుకుంటే మీరు పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదే. చూడు మధు, మనసు అనేది ఒక మల్లె చెండు లాంటిది. అది చెజవుగా పూలు పూస్తుంటే 10 మందికి ఆ పరిమళం అందుతుంది. కగిలి పడితే వాడిపోతుంది, మరి కొన్నాళ్లకు మాడిపోతుంది. ఈ మధ్య మీరు పూర్తిగా మారిపోయారు. అసలు ఆఫీస్కు రావటమే లేదు, బిజినెస్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. కారణం తెలుసుకోవచ్చా? చెప్పాను కదా మధు, నాకు మనశాంతి లేదని. ఇంతకాలం లేని నిరాశ మీలో కనిపిస్తుంది. ఇలా అయితే చాలా కష్టం సార్. నేను ఎన్నో కష్టాలు పడ్డా నాకు ఇష్టమైన వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు. నా సంగతి వదిలి, ఇంతకీ నీ కొత్త కాపురం ఎలా ఉంది మధు? ముందు ముదురుంగానే ఉంది, కానీ ఆ తర్వాత ఒకరొకరుగా ఉంది. ఆ ఇరికింట్లో ఉంటే అలాగనే ఉంటుంది. అందుకే మీకోసం కొత్త బంగళా కొన్నాను. రేపే నువ్వు సంధ్య అందులో మారండి. ఆ బంగళా మీకు పెళ్లి కానుక ఇస్తున్నాను. హచ్చి తప్పు రాజేష్ గారు, అది మాకిచ్చే పెళ్లి కానుక కాదు, నువ్వు నీ పీరాలకిచ్చే చిరు కానుక. మధు, ఏమిటి నువ్వు అంటున్నది? ఇంకా ఎందుకంటే బుకాయిస్తున్నారు? నీ బండారు మొత్తం బయటపడిపోయింది. సంధ్యతలు సాగిస్తున్న ప్రేమాయణం మీరిద్దరు మరిగా జరిగే కామాయణం అంతా నాకు తెలిసిపోయింది సార్. మధు, ఏమైంది నీకు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అమ్మాయికురాలైన సంధ్య మీద ఇంత పంటలు వేస్తావా? మిస్టర్ రాజేష్, ఇంకా నిన్ను పుకాయించకు. సంధ్య నేను నీకు ఏమవుతానని మాకంత ఖరీదైన బంగ్లా మాకు పెళ్లి కాని ఇస్తున్నారు. అది మీరిద్దరూ నాకు కావాల్సిన వాళ్ళు. నా బిజినెస్ పెంచడం కోసం మీరిద్దరూ ఎంతో కష్టపడ్డారు. అందుకే మీ శ్రమకు ఫలితంగా ఆ బంగ్లా ఇస్తున్నాను. నా అసలు కారణం అది కాదు. మీ వలుపుల రాణి సంధ్య ఆ ఇరికింట్లో ఉన్న ఇబ్బందిగా ఉన్నామని 10 లక్షలు కట్టి ఖరీదైన బంగ్లా కట్టించారు. అది మా పెళ్లి కానుక పేరుతో అది ఫ్రీగా ఇస్తున్నారు. సారీ మధు, నీ ఆలోచన తప్పు. అసలు సంధ్య గురించి అలా మాట్లాడమే తప్పు. నిజంగా సంధ్య ఒక దేవత. అవును, సంధ్య దేవత. మామూలు దేవత కాదు. బెడ్రూమ్ లో నీకు శృంగార సుఖాలు అనిపించే శృంగారమైన దేవత. మిస్టర్ రాజేష్, ఇంతవరకు నిన్న దేవుళ్ళగా అనుకున్నాను. నాలాంటి అనాథులు ఆదుకున్న దైవగా అనుకున్నాను. కానీ నువ్వు ఏ పని చేసినా నీ స్వార్థం కోసం వాడుకుంటావు. గుడ్ బై రాజేష్, గుడ్ బై. రావయ్య హరి, నీకోసం ఎదురు చూస్తున్నాను.